నమస్తే జనతా తెలుగు టీవీకి స్వాగతం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం మదర్ తెరీసా పొదుపు సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి, ఉపాధ్యక్షురాలు కళావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా అత్తాపూర్ బీజేపీ కార్పొరేటర్ సంగీత పాల్గొన్నారు. సంగీత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారిత, సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వీటి సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని గౌరవించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇంటా బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై ప్రభుత్వాలు చేపడుతున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరందరూ ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, వీళ్ళని ప్రోత్సహిస్తూ, వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా మేము ముందుండి తీరుస్తామని హామీ ఇస్తూ, మా బీజేపీ పార్టీ తరఫున కూడా మోడీ గారు ఎన్నో పథకాలు మహిళల కోసం అమల్లోకి తెచ్చారు. గ్యాస్ ఉజ్వల యోజన కానీ, ఇంకా గ్రామాల్లో చూసుకుంటే మరుగుదొడ్లను నిర్మించడం, ఎన్నో కార్యక్రమాలు చేశారు. నా డివిజన్లో మహిళలు ఎప్పుడు పెద్ద ఎత్తున నాకు ప్రోత్సాహం ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా వీళ్ళ అభిమానం, వీళ్ళ కృషి ఎల్లప్పుడూ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విధంగా ప్రతి దేశంలోకి పాకి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఈ యొక్క మహిళా దినోత్సవం మొదలయ్యి వీళ్ళ హక్కుల్ని ఒక్కొక్కటిగా పొందుతూ వచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వేరు కాబట్టి ఇక్కడ మనకు చాలా భిన్నంగా ఉండేది. ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్లో సతీ సహగమనాన్ని రద్దు చేశారు. అప్పటి నుండి మహిళలకు ముందంజ వేయడానికి, ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంతోమంది పెద్దలు ముందుకు నడిపించారు. ఒక్కొక్క విధంగా చిన్నప్పుడే పెళ్ళిళ్ళు కావడము, వాళ్ళు విడోలైపోవడము, ఎటువంటి చేయూత లేక తల్లిగారింటికి వస్తే కూడా చూసే దిక్కు లేక వాళ్ళు వెట్టి చాకిరి చేస్తూ ఉండేవాళ్ళు. అటువంటి మహిళలకు విద్య అవసరమని చెప్పి మన ప్రభుత్వం ప్రోత్సహించి విద్యలో సమాన హక్కుల్ని మనకు కల్పించింది. ఒకప్పుడు ఈ పెద్ద కుటుంబాలు ఉండడం చేత ఆడపిల్లల్ని చదివించకుండా మగపిల్లల్ని మాత్రమే చదివించేవాళ్ళు. తర్వాత చిన్న కుటుంబాలు అయ్యాక స్త్రీలకు కూడా, అమ్మాయిలకు కూడా సరైన సమాన అవకాశాలు విద్యలో కూడా కల్పించారు. ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ మన దేశంలో మార్పుల్ని స్త్రీలకు తీసుకొస్తూ ఉంది. ముందు చిన్నప్పుడు పెళ్ళిళ్ళయ్యే, కానీ ఇప్పుడు ఒక వయసు వచ్చాకనే, పరిమితి వయసు ఉన్నాకనే మ్యారేజ్ చేసుకోవాలి. విద్య కూడా చాలా ముఖ్యం, ప్రాముఖ్యత అయిపోయింది. పురుషులతో సమానంగా పరిగెత్తుతుంది. ఒకప్పుడు డాక్టరు, టీచర్ మాత్రమే గౌరవప్రదమైనవనేసి అవి మాత్రమే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు, అసలు చెయ్యని రంగం లేదు. బార్డర్లో, సెక్యూరిటీలో కానీ, డిఫెన్స్లో కానీ ప్రతి రంగంలోనూ మన మహిళలు ముందంజ వేస్తున్నారు. అందులో భారతీయ మహిళ చాలా ముందుకు దూసుకుపోతుంది. ఈ అవకాశాలన్నీ కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరము మా బీజేపీ పార్టీ స్త్రీకి 33% రిజర్వేషన్ కల్పించి రాజకీయ రంగంలో కూడా ముందుండాలని చెప్పి ఇందులో కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉండడము ఇది మాకు నిజంగా గర్వకారణము. బీజేపీ మోదీ గారి యొక్క నాయకత్వానికి మేమందరం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా మహిళకి ఇన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు మన పిల్లలు, వచ్చే భవిష్యత్తులో వచ్చేటువంటి బాలికలు కూడా ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మంచిగా ముందుకెళ్ళి అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. మన దేశానికి, మన సంస్కృతికి కూడా పేరు నిలబెట్టాలి. జై హింద్, జై భారత్. చేసిన అందరికీ మరియు మా ఇంకా రాలేరు వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలా ఎప్పటి నుండో నేను అనుకుంటున్నాను మహిళా దినోత్సవం మా ఊర్లో జరుపుకోవాలని. ఈరోజు ఫస్ట్ టైం మేము జరపడం, వీళ్ళందరి సహకారం వల్లే ఇక్కడి వరకు మేము చేస్తున్నాము. మా పొదుపు సంఘం వాళ్ళు కూడా చాలా సహకరిస్తారు.